వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఇదైతే మన లైబ్రరీ సిరీస్ బిల్డింగ్ లైబ్రరీ సిరీస్ 8 బిల్డింగ్ లైబ్రరీ అయితే మనం ఈరోజు పార్ట్ 3 కమింగ్ సూన్ అని పెట్టాం కదా, దాన్ని పార్ట్ 3 అయితే మనం ఈరోజు షూట్ చేయబోతున్నాం. సో మనం సారీ గాయ్స్, నేను వీడియో అయితే రాలేదు. యాక్చువల్గా ఈరోజు పార్ట్ 4 అయితే షూట్ చేయాలి, కానీ పార్ట్ 3లోనే ఉన్నాం. సో ఇప్పుడైతే మనం అప్స్టేర్స్కి అయితే వెళ్దాం. అండ్ ఇదైతే మన హిస్టరీ రూమ్. ఈ హిస్టరీ రూమ్ మనం ఆల్రెడీ చేసేసాం కదా. ఈ హిస్టరీ రూమ్ ఫస్ట్ పార్ట్ 1లో వచ్చి ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్స్ రూమ్ అయితే పార్ట్ 2, అంటే నిన్న అంటే సాటర్డే రోజు అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇదైతే సండే రోజు రావాలి, కానీ మండే రోజు వస్తుంది. సో అప్స్టేర్స్కి అయితే రూట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, జస్ట్ స్టేర్ కేస్ పెట్టి దాన్ని అయితే పైన ఇది ఇలా బ్రేక్ చేసి మళ్ళీ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్లాక్స్ తీసుకొని, అండ్ నెక్స్ట్ ఆ బార్స్ ఉంటాయి కదా, ఆ బార్స్ తీసుకొని నెక్స్ట్ మన టేబుల్స్కి పెట్టాల్సినవి తీసుకొని నెక్స్ట్ ఇలా సో స్టెప్స్లా మనం వాడుకుంటాం కదా, దాన్ని తీసుకోవాలి. సో గాయస్, స్టేర్ కేస్ అయితే అయిపోతుంది. నేను ఎందుకు వీడియో రాలేదంటే యాక్చువల్గా నేను మర్చిపోయినా, అందుకని ఈరోజు 2 వీడియోస్ అయితే పెట్టబోతున్నా. పార్ట్ 4 అండ్ పార్ట్ 3 అండ్ పార్ట్ 4 అయితే పెట్టబోతున్నా. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది కొంచెం అట్లా ఎట్లనో వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొంచెం స్టేర్ కేస్ని ఇటు కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే. అండ్ ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాం. ఆ చేంజెస్ అయినా నేను మీకు తర్వాత చెప్తా. సో ఈ స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఇదంతా ఈరోజు ముందుకు జరిపి దాని తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ స్టేర్ కేస్ అంతా ఇప్పుడు ఫ్రంట్కి అయితే వస్తుంది ఇట్లా. సో స్టేర్ కేస్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని. అండ్ మనకి స్టేర్ కేస్ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే మనకి పైన కొంచెం కంజెస్టెడ్ ఉంది, అక్కడ ఏం రూమ్ కట్టడానికి లేదు. కడితే హాఫ్ రూమ్ ఎక్కడికో ఎగిరిపోతుంది. సో అందుకని స్టేర్ కేసే కొంచెం తీసేసి ముందుకు పెడుతున్నా. స్టేర్ కేస్ తీసేసి మనకి ఏమవుతుందంటే ప్లేస్ సేవింగ్ అవుతుంది కింద. అండ్ కొంచెం ఆ స్టేర్ కేస్ని కొంచెం లాంగ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఐడియాస్ కూడా చేయవచ్చు మనం పైన 2 రూమ్స్ అన్నట్టు. సో పాత స్టేర్ కేస్ అయితే మనం ఇప్పుడు వాడట్లేదు, కొత్త స్టేర్ కేస్ అయితే చేస్తున్నా. పాత స్టేర్ కేస్కి కొత్త స్టేర్ కేస్ ఏం లేదు, జస్ట్ ఒక బ్లాక్ మూమెంట్ అంతే. సో ఇదైతే మన కొత్త స్టేర్ కేస్. అంతా ఫ్రంట్ వచ్చేసింది చూసారా, ఇది హాఫ్ కొంచెం ఫ్రంట్ వచ్చింది, అందుకని ఇలా యాస్టిస్ మనకు దానిలానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫ్రంట్ వచ్చింది అంతే. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా 2 లాగా ఉంది కాబట్టి దీన్ని అయితే నేను మొత్తం డిలీట్ చేసేయాలి, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది గాయస్. సారీ, మనం 3 మినిట్స్ వేస్ట్ చేసినాం ఇప్పటికే పాత వీడియోస్కి. అండ్ మనమైతే ఇప్పుడు స్టేర్ కేస్ డౌన్ నుంచి అయితే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 2, ఇక్కడ దీనిపైన ఒకటి రావాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ. అరే ఆ సౌండ్స్ ఏంటి, నేను మ్యూట్ పెట్టేసిన. సో గాయ్స్, ఇదైతే ఇట్లా, నెక్స్ట్ ఇది ఇట్లా. మనకైతే స్టేర్ కేస్ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంత డల్గా మాట్లాడుతున్నాను అంటే మన 3 మినిట్స్ వేస్ట్ అయిపోయింది గాయ్స్. ఈరోజు లాంగ్ వీడియో లాంగ్ వీడియోనే అనుకోండి. ఇది మనకి ఈరోజు షార్ట్ కూడా పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మర్చిపోయా. ఇది కూడా నిన్న పోస్ట్ చేసినాం గాయస్, ఈరోజు పోస్ట్ చేయడం మర్చిపోయినా. సో ఇది ఏం చేద్దామంటే కొంచెం ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టి ఇక్కడ సైడ్ ఏమో ఈ స్టేర్ కేస్ అయితే ఎండ్ చేసేద్దాం. ఇదైతే సూపర్ ఉంది. సో గాయస్, ఇదైతే మన అప్ సైడ్ స్టేర్ కేస్ అయితే మనకు చాలా కష్టమైంది. సో అందుకని ఇట్ సైడ్ ఏమో మనము వాల్స్ అయితే బిల్డ్ చేసేద్దాం.
ఈరోజు అయితే మనం కట్టబోతున్నాం పోయెట్ బుక్స్, ఆర్ట్ బుక్స్, స్టోరీ బుక్స్, మోరల్ స్టోరీస్ బుక్స్, నార్మల్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రూమే స్పెషల్. మ్యాక్సిమం కిడ్స్ అందరికి ఇది సబ్జెక్ట్స్ అంటే మరే 5th క్లాస్ 8th క్లాస్ అయితే సబ్జెక్ట్ బుక్స్, ఆర్కియాలజిస్టు లేకపోతే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే హిస్టరీ రూమ్. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్కి అయితే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్ కౌంటర్ కూడా అలానే ఉంటుంది. న్యూస్ పేపర్ కౌంటర్ ఓపెన్గా ఉంటుంది, జస్ట్ పైన అది ఉంటుంది అంతే. సో మనమైతే హాఫ్ ఆఫ్ వాల్ అయితే ఫిల్ చేసేస్తున్నాం. అండ్ మనము ఈ అప్ స్టేజ్లో అయితే ఈరోజు 2 పార్ట్స్ అయితే అనుకున్నాం కదా. అండ్ మన ఫస్ట్ వాల్ అయితే అయిపోయింది. 2 పార్ట్స్ అనుకున్నాం కదా. 4th పార్ట్ ఈరోజు, 5th పార్ట్ ఈరోజు, 4th పార్ట్ 3rd పార్ట్ 2 ఈరోజే కదా. అండ్ మనకి రేపు స్టార్ట్ చేసే సిరీస్ ఏంటంటే సిరీస్ 9 అంతే. నేను పేరు చెప్పా, మళ్ళీ మీరు ఎవరైనా కాపీ కొడతారు. మనకి ఎనిమీస్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, లేకపోతే వాళ్ళకి ఆ ఐడియా నచ్చి కాపీరైట్ చేసినా ఇస్తారు. సో అందుకని నేనైతే ఆ ఛానల్ పేరు అయితే సిరీస్ పేరు అయితే చెప్పట్లే, కానీ ఆ సిరీస్ ఐడియా అయితే నేను డిస్కస్ చేసినాను మీతో బిఫోరే. ఈ సిరీస్ స్టార్టింగ్ పార్ట్ 1లోనే దాని గురించి డిస్కస్ చేసిన నేను. అండ్ నిన్ననే నేను ఒక వీడియో అయితే చూసిన, అదైతే నాకు చాలా నచ్చింది. దాన్ని అయితే నేను చేస్తాను, కాకపోతే మన స్టైల్లో. సో గాయ్స్, ఇదైతే మన సెకండ్ వాల్ కూడా అయిపోయింది. 3rd వాల్ అప్డేట్ హాఫ్ అయితే అయిపోతుంది ఇంకా. అండ్ గాయ్స్, మన వీడియోస్ చాలామంది చూడట్లేదు, చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మై లాంగ్ వీడియోస్ ఆల్సో, సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా ప్లీజ్. ఎందుకంటే షార్ట్ వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి, లాంగ్ వీడియోస్ అందరూ. అండ్ మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి నేను వీడియోస్ పెడుతున్నప్పుడు. రాకపోతే కింద గంట ఉంటుంది, క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ బార్. క్లిక్ చేసుకుంటే మంచిగా నేను పెట్టి నోటిఫికేషన్స్ అన్నీ వస్తారు. మంచిగా మీరే ఫస్ట్ చూడొచ్చు మన వీడియోస్ని. అండ్ మన హోలీ స్పెషల్ వీడియో, ఒక్క నిమిషం ఆగండి, దాన్ని కూడా చూపిస్తా. 4th వాల్ కూడా అయిపోయినాక మన హోలీ స్పెషల్ వీడియో అయితే ఇప్పటికీ 1 వ్యూనే. హోలీ అయిపోయింది, రోజులైంది, 10 days కూడా అయిపోయింది. 10 days అయిపోయింది, మ్యాక్సిమం 10 days అయిపోయింది. సో ఇదైతే మన హోలీ రోజు చేసింది. హ్యాపీ హోలీ టు ఆల్ అయితే చేసిన. మై సబ్స్క్రైబర్స్ అని కూడా పెడదాం అనుకున్నా, టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. కాకపోతే మరీ వీడియో లాంగ్ అయిపోతుందని పెట్టలే. అండ్ మనం డోర్స్ మర్చిపోయాం, దాని తర్వాత తీసుకొచ్చి తిని ఇప్పుడు మనమైతే దీని మీద ఇంకో లేయర్ తీసేసి ఇంకో లేయర్ యాడ్ చేసుకొని మనం ఇదైతే చేస్తున్నాం. యాక్చువల్గా నేను వాల్స్ కట్టేటప్పుడు ఇది కూడా ఒక 1 బ్లాక్ అయితే ఎక్స్ట్రా పెడతా, ఎందుకంటే స్లాబ్కి అది రూఫ్కి డిస్టర్బ్ కాకుండా. కానీ ఈసారి పెట్టడం మర్చిపోయినా. అండ్ మన స్లాబ్ అయితే 1/4 అయిపోయింది అంతే. ఇప్పుడు 1/2 అయిపోతుంది. గాయస్, మనకైతే 4 పార్ట్స్లో 3 పార్ట్స్ అయితే అయిపోతున్నాయి. అండ్ గాయస్, మీరు ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారు, అందులో ఎంతమంది స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ ఉన్నారు, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ క్లాస్ ఏ స్కూల్ అయితే కామెంట్ చేయండి. సో నిన్న పోస్ట్ చేయలేదు కదా వీడియో, నేను ఒకటి షార్ట్ పోస్ట్ చేసిన అనుకుంటా, తెలియదు, మర్చిపోయినా. అండ్ గాయస్, మన వీడియోస్లో 10th సిరీస్ వచ్చినప్పుడు అయితే ఒక స్పెషల్ సిరీస్ అనుకుంటున్నది. స్పెషల్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నా. రేపటి సిరీస్ ఏంటంటే రేపటిది రేపు చెప్తా. మనదైతే ఈ రూమ్ అయిపోయింది. సో ఇదైతే మన రూమ్, అది ఆ రూమ్. డోర్ కొంచెం ఇట్టని పెడదాం, ఎందుకంటే ఇది మనకు బ్లాక్ అవుతుంది ఈ రూట్ అంతా. అండ్ మనం డోర్స్ మర్చిపోయినాం. సో ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లో డోర్స్ ఉంటుంది కదా, డోర్స్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం.
అండ్ బుక్స్ కూడా మర్చిపోయినాం మనం. ఫస్ట్ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి వైట్ బ్లాక్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇన్వెంటరీలో ఐటమ్స్లోకి వెళ్ళి లైబ్రరీ బుక్స్ అయితే తీసుకున్నా. లైబ్రరీ బుక్స్ కొన్ని తీసేసేవే ఉన్నాయి కాబట్టి నేను లైబ్రరీ ఇవి కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇంకేదో నేను మర్చిపోయినా, అదేంటంటే ఏం లేదు, తర్వాత చూసుకుందాం. మర్చిపోయినా నేను అది. అండ్ ఇదైతే మన రూమ్. దీనికైతే నేను ఫుల్ ఆఫ్ లైట్స్తో అయితే డెకరేట్ చేస్తున్నా. అండ్ మన లైబ్రరీకి మొత్తం ఫుల్ లుక్ వచ్చింది ఆ పిరమిడ్ వల్లనే కదా. రేపు దీనికి కూడా అట్లనే చేస్తా, టైం ఉంటే ఇప్పుడే లాస్ట్లో చేస్తా. మీకు చూపిస్తాగండి పిరమిడ్. నాకు తెలిసి అది మనకి ఇక్కడ నుంచి కనిపించదు కానీ బయట నుంచి అయితే కనిపిస్తుంది. అయిపోయింది. మనమైతే ఇప్పుడు బుక్స్తో ఫిల్ చేసుకోవడమే. బుక్స్తో అయితే ఫిల్ చేసుకుంటున్నాం మనం. సో లైబ్రరీ బుక్స్ అయితే ఫిల్ చేస్తున్నా. హాఫ్ వాల్ అయితే అయిపోయింది మనకి. అండ్ గాయస్ మనం లాస్ట్ అదే నిన్న సాటర్డే ఎందుకంటే నిన్న మనం వీడియో పోస్ట్ చేయలే. ఇది సాటర్డే రోజు నేను సబ్జెక్ట్స్ దాంట్లో లాస్ట్కి ఒక బుక్స్ పెట్టాను కదా, అవి ఏం బుక్స్ నాకే అర్థం కాలే. అవి ఏంటంటే బయాలజీ బుక్స్. మ్యాక్సిమం ఉండే సబ్జెక్ట్స్ బుక్స్ అయితే మాకు మన 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ అయితే నేను పెట్టిన బయాలజీ బుక్స్. 6th క్లాస్ నుంచి బయాలజీ ఉందనుకుంటా, నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంకా 5th క్లాసే. నేనైతే 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్తున్నా, నాకు తెలియదు బయాలజీ బుక్ ఉందో లేదో. సో అవైతే బయాలజీ బుక్స్ అన్నీ, అందుకని అంత స్టైల్గా ఉన్నాయి. అండ్ గాయస్ మీరు ఎంతమంది సైన్స్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే చూసారో కామెంట్ చేయండి. మన సైన్స్ ఎక్స్పెరిమెంట్ 2 వీడియో అయితే షార్ట్స్లా పోస్ట్ చేసిన మిస్టేక్లా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదో వస్తుంది టేబుల్ లాగా, టేబుల్. నేను ఒకటి మర్చిపోయినా అని చెప్పినా గాయస్, నాకు గుర్తుకొచ్చేసింది. అది ఏంటంటే రెడ్ మ్యాట్ మర్చిపోయినా నేను. అండ్ దీంట్లో మనం ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. అది ఏంటంటే బుక్స్ అయితే మిడిల్లో కూడా పెట్టబోతున్నాం. అదేంటిది. అండ్ ఇలా అయితే మనం బుక్స్ పెట్టేస్తే స్టైలిష్గా ఉంటుంది. స్టైల్సే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ గాయ్స్ ఇది చూడండి, మన బుక్స్ అయితే ఎంత బాగున్నాయో ఇట్లా పెడితే. అండ్ ఇలా ఎంటర్ కాంగానే ఇట్లుంది చూడండి, చాలా బాగుంది కదా. కాకపోతే ప్లాన్ బాగాలేకపోతే తీసేస్తలేండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనకి బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువైంది, సో అది తీసేస్తాం. అండ్ గాయ్స్ మన టేబుల్ని అయితే అడ్జస్ట్ చేసేసిన, కొంచెం ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే అయిపోతుంది. సో మనకైతే ఆ బుక్స్ అయితే వద్దు, ఎందుకంటే మొత్తం హాఫ్ కవర్ అయిపోతుంది. సో అంత బాగాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్ని పార్టిషన్స్గా డివైడ్ చేయాలి. ఆథర్స్ గురించి ఒకటి, పోయట్ గురించి ఒకటి, ఆథర్స్ గురించి ఒకటి, స్టోరీస్, మోరల్ స్టోరీస్, మొత్తం 5 ఉన్నాయి. 4 ఉన్నాయి. 1 సెకండ్ మళ్ళీ కౌంట్ చేస్తాం. ఆథర్స్, నెక్స్ట్ పోయమ్స్, స్టోరీస్ 4 ఉన్నాయి. సో 3 వాల్స్ ఉన్నాయి. అండ్ మనం మోరల్ స్టోరీస్ కూడా పెడుతున్నాం. సో 5 ఒక వాటికైతే 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడైతే పోయింది, తర్వాత పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కూడా 1 2 3 4 5. అండ్ ఇప్పుడైతే ఇది కౌంట్కి, ఇది కూడా కౌంట్ చేద్దాంలేండి. దీనికి కూడా 5 వచ్చాయి. ఇక్కడ 1 2 3 5 ఇక్కడ కూడా వచ్చేసాయి. దీన్ని తీసేయాలి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 ఇక్కడ కూడా 1 2 3 4 5. 1 సెకండ్ 5 4.
ఈసారి అయితే మనకి ఇంత కూడా ప్లేస్ లీవ్ కాకుండా చాలా సూపర్గా వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే 4 దగ్గరనైతే ఇది పెట్టబోతున్నాం. 2 ఇటు అటు 2 2s రావాలి. సో ఇక్కడ పెట్టాలి. దీనికి ఇది కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. అండ్ ఇదైతే ఇక్కడ, నెక్స్ట్ ఇదైతే ఇక్కడ, ఇటు సైడ్ పెట్టాలి మర్చిపోయినా. ఇదైతే ఇక్కడ, నెక్స్ట్ ఇదైతే దీని కలర్ పెట్టినాం కదా, ఇదైతే ఇక్కడ. సో మళ్ళీ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెడ్ మ్యాట్ని అయితే తీసుకున్నా. సార్ తర్వాత ఐటమ్స్లోకి వెళ్ళి నేమ్ బోర్డ్ని అయితే తీసుకున్నా. ఇదైతే మనకి పోయట్స్ గురించి, అంటే ఇప్పుడు ఏంటంటే పోయట్స్కి ఆథర్స్ ఉంటారు కదా, ఆథర్స్ గురించి అండ్ ఆథర్స్ రాసిన బుక్స్ పోయట్స్ అని పెడితే ఇక్కడ. సో గైస్ నేనైతే ఇక్కడ అబౌట్ పోయట్స్ అని పెట్టిన, అంటే పోయట్స్ గురించి. అండ్ ఇక్కడేమో బుక్స్ రైటెన్ బై పోయట్ అని పెడతా. సో గైస్ నేను ఇక్కడైతే పోయమ్స్ రిటన్ బై దెమ్, అంటే ఇక్కడ పోయట్స్ గురించి ఉంది అండ్ పోయమ్స్ వాళ్ళు రాసినాయి. అండ్ ఇక్కడ ఆథర్స్ అని పెడతా. అబౌట్ ఆథర్స్ అయితే ఇక్కడ పెట్టా. అండ్ నెక్స్ట్ స్టోరీస్ రిటన్ బై దెమ్ అని రాస్తా. స్టోరీస్ రిటన్ బై దెమ్ అయితే ఇక్కడ పెట్టా. అండ్ మనకి అండ్ ఇక్కడ 2 స్టోరీస్ రిటన్ బై దెమ్. అండ్ ఇక్కడ మోరల్ స్టోరీస్ అయితే ఇక్కడ రాసా. అండ్ నెక్స్ట్ ఏం రాద్దామంటే ఇక్కడ చిల్డ్రన్ స్టోరీస్ అని రాద్దాం. సో గాయస్ చూస్తున్నట్టయితే మనం ఇక్కడ చిల్డ్రన్ స్టోరీస్, అంటే చిన్నపిల్లలు చూసే స్టోరీస్ లేకపోతే వాళ్ళు చదివే స్టోరీస్ అయితే రాసాం. అండ్ అయితే ఇదైతే మన ఏం రూమ్, స్టోరీస్ అండ్ పోయమ్స్ బుక్, స్టోరీస్ అండ్ పోయమ్స్ రూమ్ అని పెడదాం. సో గాయస్ మీరు ఇక్కడ చూసినట్టయితే స్టోరీస్ అండ్ పోయమ్ రూమ్, ఇక్కడ మీరు 2 చూసినట్టయితే స్టోరీస్ అండ్ పోయమ్స్ రూమ్. సెకండ్ ఫ్లోర్లో మనకి ఇదైతే ఉంది. దీని నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. అండ్ గైస్ మనకి ఇది చాలా బాగుంది, హిస్టరీ రూమ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇదేంటి ఏదో ఉంటుంది సబ్జెక్ట్ బుక్స్ అయితే ఇవి. నేను తొందర పైకి వెళ్ళాలి ఎందుకంటే రెడ్ మ్యాట్ వేయడం మర్చిపోయినాడా. రెడ్ మ్యాట్ అయితే వేసేస్తున్నా. ఈ రెడ్ మ్యాట్తో కూడా మ్యాట్స్తో పనిచేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇవి కూడా ఒకదాని మీద ఇంకోటి అయిపోతాయి. అండ్ మనకైతే ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉండబోతున్నాయి, అది కూడా ఈ సిరీస్లోనే దీంట్లోనే చేస్తా. మీకు ఒకటి గుర్తుందా, మనం ఫస్ట్లో టైం వేస్ట్ చేసినాం, అయినా 18 minutes అవుతుంది మనం, ఎందుకంటే మనం ఫాస్ట్గా చేసేసాంగా. అండ్ మీకు చాలామంది గెస్ చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని డిస్కస్ చేసిన. అది 10th సిరీస్లో రాబోతుంది. నేను ఇంతకుముందు 9th సిరీస్లో అని చెప్పిన కదా. 10th సిరీస్లోనైతే మనకి నేను ఇంతకుముందు మాట్లాడింది అయితే 10th సిరీస్లో. 9th సిరీస్లో ఒకటి కలర్స్ గురించి రాబోతుంది. హోలీ కాదు కలర్స్ గురించి. అండ్ గాయస్ మనమైతే ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ అయితే కడుతున్నాం. ఫస్ట్ ఇన్వెంటరీలో ఇదేంది ఐటమ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేయగానే ఇలా ప్రెస్ ప్లేట్స్ అని ఉంటాయి కదా, అవి మనం కలర్స్, మనం 3 కలర్స్ అయితే తీసుకున్నాం కదా, 3 కలర్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ మనము లోపల సైడ్ అయితే ఇది, అండ్ బయట వేరే కలర్ సైడ్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం క్లోజ్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. చూడండి క్లోజ్ అయిపోయింది. అండ్ సేమ్ 2 ఓపెన్ కావాలంటే ఇలా మళ్ళీ మనం దాని మీద నుంచి తీయంగానే అది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇవి, సెకండ్ లోపట్ల ఇవి, అండ్ బయట ఇది, అండ్ లోపట్ల యాస్టీస్ అది వేరే కలర్.
ఆటోమేటిక్గా మళ్ళీ క్లోజ్ అయిపోతాయి మనం తీసేయంగానే. మనం హడావిడిలో ఇలా వచ్చేసి వెళ్ళిపోతాం కదా, అలా క్లోజే ఉంటాయి అవి ఎప్పటికీ ఇంకా. అండ్ నెక్స్ట్ సిరీస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే న్యూస్ పేపర్ కౌంటర్ అండ్ వీటన్నిటిని మార్చబోతున్నాం. సో ఇప్పటివరకు మనం వీడియోస్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్స్కి అయితే ఒకవేళ మీకు మన కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 4 ఈస్ కమింగ్ సూన్ అని పెట్టాలి. అండ్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి వీడియోస్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటో చెప్దాం అనుకున్నా, పార్ట్ 4 ఈస్ కమింగ్ సూన్. సో సిరీస్ 8 బిల్డింగ్ ఏ లైబ్రరీ పార్ట్ 4 ఈస్ కమింగ్ సూన్. అండ్ నేను ఒక సాంగ్ అయితే క్రియేట్ చేశాను, ఆ సాంగ్ వినిపిస్తుంది వినండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి, మీకోసమే మరెన్నో వీడియోస్ చేస్తాం. బాయ్ బాయ్. ఒక్క నిమిషం ఇంట్రెస్ట్ నుంచి చెప్తా. బాయ్ బాయ్.